వాక్య ధ్యానానికి సహాయకరంగా లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం. Gospel according to Luke, chapter 9. 9th chapter. వన్ టు 17 వరకు చదువుతున్నా. సమయం ఉంటే ఇంకోసారి మిగతా విషయాలు యాక్చువల్గా 27 వరకు అనుకున్నా, కొంచెం తగ్గిద్దాం. 1 to 17 we will read. అందరం కలిసి చదువుదాం. లూకా సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించటకు, రోగులను స్వస్థపరచటకు వారికి అనుగ్రహించారు. మరియు ఆయన మీరు ప్రయాణం కొరకు చేతికరనైనను, జాలనైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేన్నైనను తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకునవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశిస్తారో ఆ ఇంటనే బస చేసి అక్కడి నుండి బయలుదేరి మిమ్మల్ని ఎవరు చేర్చుకున్నారో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉంటుంది మీ పాద దులిపివేయడానికి వారితో చెప్పారు. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుతూ రోగులను స్వస్థపరుస్తూ గ్రామంలో సంచారం. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నీ ఎటు తోచగా ఏలైనగా కొందరు యోహాను మృతుల్లో నుండి లేచినని, కొందరు ఏలియా కనబడినని, కొందరు పూర్వకాల ప్రవక్తలు లేచినట్టు చెప్పుకొచ్చు. అప్పుడు హేరోదు నేను యోహాను తలగొట్టించింది కదా, ఎవరి గురించి ఇటు సంగతులు గురించున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడదు. అపోస్తలు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంట పెట్టుకుని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వచ్చి జన సమూహములా తెలుసుకొని ఆయన వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుతూ స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచు. రొద్దు గురుంకను ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యంలో ఉన్నాము కనుక చుట్టుపక్కనున్న గ్రామములకు, పల్లెలకు వెళ్లి బస చూసుకుని ఆహారం సంపాదించుకున్నట్టు జన సమూహమును పంపివేయమని ఆయన చెప్పారు. ఆయన మీరే వారికి భోజనం పెట్టని వారితో చెప్పగా వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు, మేము వెళ్లి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థాలను తీసుకున్నామని చెప్పారు. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తెచ్చి కూర్చుండబెట్టడానికి తన దృష్టిలో తెలుసుకున్నారు. వారు అలాగే చేసి అందరినీ కూర్చుంటారు. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహములకు వడ్డించుటకు శిష్యులు చేశారు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 బంకలు ఎత్తి దీన్ని ప్యాసేజ్ గా మనం ధ్యానం చేస్తే 1 నుంచి 6 వచనాల్లో మరి యేసు ప్రభు తన 12 మంది శిష్యులను పిలిచి ఈ మేడ్ దెమ్ యాజ్ అపోస్తలులుగా వారిని చేసి గివెన్ అథారిటీ అండ్ పవర్ ఓవర్ డిసీజెస్, డిమెన్స్ అండ్ సెండ్ దెమ్ టు ప్రీచ్ గాస్పెల్ అండ్ ఆల్సో టు డూ హీలింగ్. మరి తన 12 మంది శిష్యులను పిలిచి వారిని అపోస్తలులుగా చేసి వాళ్ళకు అధికారాన్ని శక్తిని అనుగ్రహించి మరి దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, రోగాలను స్వస్థపరచడానికి, సువార్త ప్రకటించడానికి వాళ్ళని పంపించినట్టుగా మనం చూస్తాం. అయితే దిస్ ఈజ్ అన్ అప్రెంటిస్షిప్ అని అనొచ్చు. అయితే అలా వెళ్ళేటప్పుడు మరి ఆశ్చర్యరీతిగా యేసు ప్రభు వారు చేతి కర్రె గాని, జాలె గాని, రొట్టె గాని, వెండి గాని తీసుకొని పోవద్దు, 2 అంగీలు కూడా తీసుకొని వెళ్ళొద్దు అన్నాడు. దిస్ ఈజ్ నాట్ ప్యాటర్న్ ఫర్ గాస్పల్ ప్రీచింగ్. ఇదే విధంగా వెళ్ళాలి సువార్త పరిచర్య కానీ ఏం చెప్పలేదు అక్కడ. ఎందుకంటే లూకా సువార్త 22వ అధ్యాయం 35-36లో చూస్తే నెక్స్ట్ టైం పంపేటప్పుడు తన డిసైపుల్స్ ని లూకా సువార్త 22వ అధ్యాయం 35-36 వచనాల్లో మరియు ఆయన సంచియు, జాలయు, చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని. అందుకు ఆయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు, జాలయు తీసుకొని పోవాలి, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కునే వాళ్ళు అన్నాడు. ఎందుకు ఫస్ట్ సారి పంపించేటప్పుడేమో డిసైపుల్స్ ని ఏమీ లేకుండా వెళ్ళండి అని అన్నాడు. రెండోసారి మాత్రం మీరు అన్ని సిద్ధపడి వెళ్ళండి, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కోమని కూడా చెప్పాడు. ఎందుకు ఈ వ్యత్యాసం అంటే ఫస్ట్ మిషనరీ ట్రిప్ వాజ్
ట్రైనింగ్ ఇన్ ఫస్ట్ మిషనరీ ట్రిప్, గాడ్ ఈస్ ట్రైనింగ్ దమ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో వారిని శిక్షణ ఇస్తా ఉన్నాడు మొదటి దాంట్లో. అంటే హీ వాంటెడ్ దెమ్ టు డిపెండ్ అపాన్ హిమ్ ఫుల్లీ. తన మీద సంపూర్ణంగా ఆధారపడ్డ శిష్యులకు నేర్పించడానికి ఆ మొదటిసారి ఏమీ లేకుండా వెళ్ళమన్నాడు. అయితే సెకండ్ మిషనరీ జర్నీ టైం ఎప్పుడు అని అంటే యేసు ప్రభు వారు అరెస్ట్ అయ్యి మరి చనిపోవడానికి ముందు అది. సో అంటే లూకా సువార్త 22వ అధ్యాయం, అప్పుడు అరెస్ట్ అవ్వడానికి చనిపోవడానికి ముందు అది. అంటే అప్పుడు యేసు ప్రభు మీద హాస్టిలిటీ పెరిగింది విపరీతంగా, ఆయన మీద ద్వేషం పెరిగిపోయింది. దే నో లాంగర్ ఎక్స్పెక్ట్ వెల్కమ్ ఎవ్రీవేర్. ప్రతి చోట యేసు ప్రభు శిష్యులు అంటే వాళ్ళ స్వాగతం పలికే పరిస్థితులు లేవు. దే నీడ్ టు ప్రిపేర్ ఫర్ హార్డ్షిప్ అండ్ ఎక్స్పెక్టింగ్ డేంజర్. అంటే వాళ్ళ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఏమంటాడు ఒకనొక సందర్భంలో, మరి తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్టుగా మిమ్మల్ని పంపుతున్నా అంటాడు. అంటే వాళ్ళకి అప్పుడు వెల్కమ్ ఏమి ఉండదు సెకండ్ టైం వెళ్ళేటప్పుడు. సో కత్తి కొనుక్కోమన్నాడు. కత్తి కొనుక్కోమంటే చంపమని కాదు, అది సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. కత్తి కేవలం తనను తాను కాపాడుకోవడానికి మాత్రమే ఆయన చెప్పినాడు. పర్సనల్ ప్రొటెక్షన్, నాట్ టు హార్మ్ అదర్స్. ఇతరులను గాయపరచకుండా తమ సొంత ప్రొటెక్షన్ కోసం ఆ విధంగా వెళ్ళమని చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత వారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చూస్తే, ఏ ఇంటికి వెళ్తే అక్కడ బస చేయండి, అక్కడ నుంచి నెక్స్ట్ విలేజ్ కి వెళ్ళండి, కానీ ఇల్లు తిరగొద్దు అన్నాడు. ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లోనే ఉండండి, ఆ సువార్త పరిచయం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళిపోండి అని చెప్పాడు. అయితే ఎవరు మిమ్మల్ని, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఎవరు మిమ్మల్ని చేర్చుకున్నారో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాద ధూళి దులిపివేయడని చెప్పాడు. ఏ ఊర్లో అయితే మిమ్మల్ని ఆహ్వానించారో చేర్చుకోరో అక్కడ మీరు ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఆ శుద్ధ ఫీట్, మీ షూ పాద ధూళి అక్కడ ఆ ఊర్లోనే దులిపేసి వెళ్ళండి అన్నాడు. షేకింగ్ ద డస్ట్ ఆఫ్ ద ఫీట్ ఇట్ ఈస్ అ గెస్చర్ ఆఫ్ డిస్అసోసియేషన్ అండ్ ప్రొక్లమేషన్ ఆఫ్ జడ్జిమెంట్. ఇది చాలా డేంజరస్ విషయం కదా. అంటే శిష్యులు ఒక విలేజ్ వాళ్ళని చేర్చుకున్నప్పుడు మీతో మాకేం పొత్తు లేదు అని చెప్తూ పాదాలకున్న ధూళి విదిలించేవాళ్ళు. అంత మాత్రమే కాదు, దేవుడి న్యాయమైన తీర్పు రాబోతుంది మీ మీదకి అనే విషయానికి సాక్ష్యంగా ఆ ధూళి వాళ్ళు దులిపి వెళ్ళేవారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ధూళి దులపడం అనేది ఏం గుర్తు చేస్తుంది మనకేనంటే, గాడ్స్ పేషెంట్ డస్ నాట్ ఎండ్యూర్ ఫర్ ఎవర్. దేవుడి సహనము, దేవుడి దీర్ఘశాంతం ఎప్పటికీ ఉండదు. దేర్ ఈస్ ఎ లిమిట్ టు ఇట్. దేవుని దీర్ఘశాంతానికి కూడా ఒక లిమిట్ ఉంది. ఆఫ్టర్ దట్ జడ్జిమెంట్ విల్ కమ్. దేవుడి దీర్ఘశాంతం ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాత తీర్పు వస్తుంది లోకం మీదకి, పనిష్మెంట్ వస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు, నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు అన్నాడు కదా. ఆదికాండం 6:3లో వెంటనే హీ డిస్ట్రాయిడ్ హోల్ క్రియేషన్ ఎక్సెప్ట్ ద ఫ్యామిలీ ఆఫ్ నోవా. నోవా కుటుంబం తప్ప మొత్తం సృష్టిని అంతటిని నీళ్ళలో ఆయన ముంచివేసి మరి వాళ్ళ మీదకి తీర్పు తీసుకొని వచ్చినట్టుగా చూస్తాం. సో కాబట్టి ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే, ఈ పాఠంలోంచి, ఈ పర్టికులర్ దుమ్ము దులిపే దాంట్లోంచి మనకు ఒక హెచ్చరిక ఏంటంటే, దేవుడు నీ గురించి ఆయన పాద ధూళి దులపక ముందే కదా, ఆయన మన గురించి ఆయన పాద ధూళి దులపక ముందే నేను కాబట్టి మనము ఐ విల్ బి కమిటెడ్ టు గాడ్ టుమారో. రేపు నేను దేవుడికి కమిట్ అవుతా. ఐ విల్ చేంజ్ మై వే టుమారో. రేపు నా మార్గం మార్చుకుంటా. ఐ విల్ గివ్ మై లైఫ్ టు జీసస్ టుమారో అనే కాన్సెప్ట్ పక్కన పెట్టాలి కదా. ఎందుకనంటే దేవుడు మన మీద దుమ్ము దులిపేసిండు అని అంటే, ఆయన పాదాలు దుమ్ము దులిపేసినట్టే అయిపోయింది. దానికి రెండో రాకడే రావాల్సిన పనిలే. మనం చచ్చిపోతే కూడా, రక్షించబడకుండా చచ్చిపోతే కూడా దుమ్ము దులిపినట్టే దేవుడు, ఆయన పాదాలు దుమ్ము. సో మనకున్న సమయంలోనే మనము యేసు ప్రభువుని మన సొంత రక్షకుని అంగీకరించాలి. మన పాపముల వైపు నుంచి ఆయన వైపు మరలవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 7-9 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని చూస్తే, మరి యేసు ప్రభు వారు 7-9 వచనాలు, యేసు ప్రభు వారు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్న గలిలయ ప్రాంతాన్ని హేరోదు టెట్రాక్, చతుర్థాధిపతి అయిన హేరోదు పరిపాలిస్తున్నాడు. అంటే యేసు ప్రభు మరి గురించిన సమాచారం అంతా విన్నాడు. ఎందుకంటే ఆయన పరిపాలనలో ఉన్న గలిలయ ప్రాంతాన్ని చతుర్థాధిపతి అయిన హేరోదు పరిపాలిస్తున్నాడు. ఆయన అండర్ లో ఉంది, గలిలయ ప్రాంతంలో ఉన్నాడు యేసు ప్రభు. గలిలయ ప్రాంతంలో సూచక్రియలు అద్భుతాలు చేస్తా ఉన్నాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలు, ఈ సమాచారం ఆయనకు వినపడింది. ఆ హేరోదు వినపడ్డప్పుడు ఆయన కలవరపడ్డాడు. ఎందుకు కలవరపడ్డాడంటే,
యేసు ప్రభు ఎవరు అని అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈయన జాన్ ద బ్యాప్టిస్ట్ మరలా పుట్టి మరలా వచ్చిందని చెప్తున్నారు ఆయన. ఆ విషయమే బహుశా అంటే నిర్దోషి రక్తాన్ని చిందించిన గిల్ట్ ఆయనకుంది. హేరోదికి నేను నిర్దోషిని చంపాను అనే విషయం. ఆమె హేరోదియా బలవంతం మీద ఆయన చంపిండు. సో చంపిన తర్వాత ఆ గిల్ట్ ఆయనకుంది. అందువల్ల ఈ సూచక్రియలు ఇవన్నీ జరుగుతా ఉంటే ఆయనే బాప్తిస్మ యోహాన్ అని జనాలు చెప్తూ ఉంటే యేసు ప్రభుని చూడాలనుకున్నాడు ఆయన. అయితే హేరోదు పరిపాలన రాజధాని టైబేరియస్ లో ఉండేది. అక్కడికి యేసు ప్రభు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. గలిలీ ప్రాంతంలో పరిచర్య చేస్తూ రాజధానికి మాత్రం వెళ్ళాల. మరి ఎందుకు దేవుడి ప్రణాళిక మనకు తెలియదు. సో హేరోదు బహుశా గిల్ట్ తోనే చనిపోయి ఉంటాడు. బాప్తిస్మ యోహాన్ని చనిపోయిన గిల్ట్ ఆయనకి ఎప్పుడు అట్లనే ఉండి ఉంటది. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే దేవుని బిడ్డలుగా మనకున్న వాగ్దానం ఏంటంటే మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. మనం మన గత జీవితంలో ఏ పాపం విషయం కూడా మనం గిల్ట్ ఉండాల్సిన అవసరత మనకు లేదు. ఏ రోజుకైతే ఉంది కానీ మనకైతే గిల్ట్ ఉండాల్సిన అవసరత లేదు. ఒకసారి ఒక పాస్టర్ దగ్గరికి ఒక లేడీ వచ్చిందంట. ఒక స్త్రీ వచ్చి, పాస్టర్ గారు నేను 10 సార్లు ప్రార్థన చేసినా నేను చేసిన పాపం విషయం మరి నా గిల్ట్ మాత్రం పోవట్లేదు అని అడిగింది. ఎన్నిసార్లు చేసినావమ్మా అంటే 10 సార్లు చేసిన నా పాపం విషయం అయినా కూడా నాకు గిల్ట్ పోవట్లేదు అంటే అప్పుడు ఆ పాస్టర్ అన్నాడంట, ఇప్పుడు మోకాళ్ళలోని ప్రార్థన చేయాలి. అయ్యో 10 సార్లు చేసినా కదా మళ్ళీ ఎందుకు చేయమంటున్నావు? 10 సార్లు చేసినా కూడా పోలేదు కదా, మళ్ళీ 11వ సారి ఎందుకు చేయమంటున్నావు అంటే ఆయన అన్నది ఏమిటంటే, అమ్మ గిల్ట్ పోవడానికి కాదు నేను ప్రార్థన చేయమన్నది. 1 John 1:9 నువ్వు నమ్మనందుకు, ప్రభువా నా పాపాలు నేను ఒప్పుకుంటే నువ్వు క్షమిస్తావు, సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తావు అనే మాట నువ్వు నమ్మలేదు కాబట్టి దేవుణ్ణి క్షమాపణ అడుగు మోకాళ్ళుని. ప్రభువా నేను నిన్ను అబద్ధికుణ్ణి చేసినందుకు నన్ను క్షమించు. ప్రభువా నీ మాట ఇచ్చి తప్పేవాడవు, నువ్వు అబద్ధాలు ఆడేవాడు అని అంటున్నందుకు నన్ను క్షమించు అని ప్రార్థన చేయమన్నాడు. అర్థమైందా కదా? అంటే బైబిల్లో రాయబడిన మాటలు మనం యాజ్ ఇట్ ఈస్ గా నమ్మాలి. నమ్మి మనం గిల్ట్ నుంచి బయటపడాలి. అంతేగాని ఆ 10 సార్లు చేసినా 100 సార్లు చేసినా ఆ మాటలు నమ్మకపోతే ఆమె గిల్ట్ పోదు కదా. సో మనం కూడా ఒకవేళ బైబిల్ వాక్యాన్ని ఆ విధంగా నమ్మకుండా గిల్ట్ ని ఎవరైనా క్యారీ చేస్తుంటే వాక్యాన్ని సంపూర్ణంగా వాక్యం ఏం చెప్తుందో దాన్ని నువ్వు వినాల్సిందే, దాన్ని నమ్మాల్సిందే, దాని ప్రకారం మనం మన పాపాలు కడుక్కోవాల్సిందే. అంతే తప్ప నీకు స్పెషల్ రెవల్యూషన్ పైన ఆకాశం తెరవబడడం మాట్లాడడం అవన్నీ ఏముండవు. ఈ గిల్ట్ క్షమించబడింది నేను వదిలేస్తున్నా కదా. వాటి కోసం మనం చూడకుండా వాక్యాన్ని సంపూర్ణంగా విశ్వసించాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత 10-11 వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభు వారి ఔన్నత్యం ఇక్కడ కనపడుతుంది. చూడండి 10-11 వచనాల్లో 10-11 వచనాల్లో రాయబడ్డ మాట, అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బేత్సయిదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళండి. జన సమూహములు అది తెలుసుకొని ఆయన వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుతూ స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను అనే మాట. అంటే ఈ 12 మంది శిష్యులు ఫస్ట్ మిషనరీ ట్రిప్ కి వెళ్ళి రిపోర్ట్ తీసుకొని వచ్చారు, ఒక మంచి గుడ్ రిపోర్ట్ ని యేసు ప్రభుకి చెప్పడానికి. సో శిష్యులతో కొంత సమయం కలిసి ఆ విషయాలన్నీ విని వాళ్ళతో ఏకాంతంగా ప్రార్థన చేసి వాళ్ళతో ఏకాంతంగా గడపాలనుకున్నాడు యేసు ప్రభు. అందుకని ఆయన బేత్సయిదా అనే ఊరికి వెళ్ళిండు శిష్యులను తీసుకొని, ఒంటరిగా జన సమూహం రాకుండా ఆయన ఒంటరిగా ఈ శిష్యులతో గడపడానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రైవేట్ గా శిష్యులతో గడపాలనుకుంటే యేసు ప్రభు ప్లాన్ వాజ్ ఇంటరప్టెడ్ కదా. యేసు ప్రభు ప్లాన్ మార్చేసింది. జనాలు తండోపతండాలుగా విస్తారంగా ఆయన ఉన్న చోటికి రాగా, చూడండి ఇక్కడ చూడండి యేసు ప్రభు ఔన్నత్యం ఎంత గొప్పదని నేను అన్నా అంటే, జీసస్ వాజ్ సో ఫ్లెక్సిబుల్ కదా. హీ డిడ్ నాట్ గెట్ అప్సెట్. అరే నేను ఏకాంతంగా గడపాలంటే వీళ్ళందరూ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారని అప్సెట్ అవ్వాలి యేసు ప్రభు. ఇంకా ఇక్కడికి కూడా వచ్చారు, ఆ వెళ్ళిపోండి కేకలు కూడా వేయలే. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఎంత బ్యూటిఫుల్ జీసస్ క్యారెక్టర్ అంటే, ఆయన ఏకాంతంగా గడపడానికి వెళ్ళినప్పుడు ఆయన ప్లాన్స్ చేంజ్ అయినప్పుడు కూడా హీ రిసీవ్డ్ దెమ్, హీ ప్రీచ్డ్ టు దెమ్ అండ్ హీ హీల్డ్ దెమ్ అని రాయబడి కదా. వాళ్ళని చేర్చుకున్నాడు, వాళ్ళకు సువార్త ప్రకటించిండు, మళ్ళా వాళ్ళకి స్వస్థత కూడా చేసిండు కదా. దిస్ ఈస్ ద గ్రేట్ క్యారెక్టర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. ఫ్లెక్సిబిలిటీ, మనం కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి మన జీవితాల్లో కదా.
అంతా నా ప్లాన్ ప్రకారం అవ్వాలి, ఈ టైంలో అన్నం తినాలి, ఈ టైంలో నిద్రపోవాలి, ఈ టైంలో చెయ్యాలి అనే ప్లాన్స్ విషయాల్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి మనకి కదా. మనం పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనకుండా యేసుప్రభు నిజంగా ఏకాంతంగా గడపాలనుకుంటే యేసుప్రభుని ఇంటరప్ట్ చేస్తే కూడా ఆయన ఏం బాధపడకుండా, డిస్కరేజ్ అవ్వకుండా ఆయన వారిని చేర్చుకున్నాడు. సో వీ నీడ్ టు బి ఫ్లెక్సిబుల్ లైక్ జీసస్. యేసుప్రభు లాగా మనం కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండవలసిన అవసరం ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత చూస్తే ఆ తర్వాత 12 నుంచి 17 వచ్చిన చివరి ప్యాసేజ్ మనం ఈ రోజు ధ్యానం చేయడానికి. దిస్ ఇస్ ద మరి 12 నుంచి 17 వచనాల్లో ఫీడింగ్ ఆఫ్ 5,000 మెన్ మెరాకిల్, 5,000 మంది పురుషులకు ఆహారం పెట్టిన మరి అద్భుతమైన విషయం అక్కడ రాయబడింది కదా. ఒక 5 రొట్టెలు 2 స్మాల్ ఫిష్ తో, 5 బ్రెడ్ 2 స్మాల్ ఫిష్ తో ఈ మెరాకిల్ చేసిండు యేసుప్రభు గారు. దిస్ మెరాకిల్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ఆల్ 4 గాస్పెల్స్. 4 సువార్తల్లో ఈ మెరాకిల్ రాయబడింది. దిస్ మెరాకిల్ టీచర్స్ us ఫ్యూ లెసన్స్. కొన్ని పాఠాలు మరి ఈ మెరాకిల్ నుంచి మనం నేర్చుకోవచ్చు. క్లుప్తంగా వాటిని మనం ధ్యానం చేసి మనం ప్రార్థన చేస్తున్నాం. మొట్టమొదటిది ఈ మెరాకిల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, జీసస్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ ఫిజికల్ వెల్బీయింగ్. మన భౌతిక పరమైన అవసరతలను బట్టి కూడా దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కదా. ఒక పూట భోజనం పెట్టకపోతే ఏమైతుంది అని అనుకోలేదు సుప్రభు. ఉదయం నుంచి ఆత్మీయ ఆహారం తిన్నారు కదా, ఇంకా మళ్ళీ శారీరక ఆహారం కూడా పెట్టాలా, వీళ్ళకు డబల్ అవుతుందని అనుకోలే కదా. ఆయన కంపాషనేట్, ఆయన హృదయం ఎప్పుడు అంటే మన భౌతిక అవసరాలు. ఆ చిన్న పాప యాయిరు కుమార్తెలు లేపినప్పుడు కూడా ఆ పాపకు భోజనం పెట్టండి అన్నాడు కదా, ఆ పాపకి కదా. అంటే చిన్న చిన్న విషయాలు, ఒక పూట మీల్ గురించి మన 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 ఒక పూట మీల్ గురించి పట్టించుకుంటాడు యేసు ప్రభు. హీఈస్ హ్యావింగ్ కన్సర్న్ ఫిజికల్ వెల్ బీయింగ్ గురించి, కంపాషనేట్ హార్ట్ ఆయనకుందనే విషయం మనకు తెలుస్తుంది. మనం ఒక మీల్ గురించి పట్టించుకోకపోయినా ఆయన మాత్రం నా బిడ్డలకు ఎవ్రీ మీల్ ప్రాధాన్యత అనే విషయాన్ని ఆయన తెలియజేస్తాడు. ఇది ఒక లెసన్ మనం నేర్చుకోవాల్సింది. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, we need to trust God for our provision. He will provide abundantly కదా. మన ప్రొవిజన్స్ విషయం మనం యేసు ప్రభుని నమ్మొచ్చు, మనం నమ్మాలి, అంతే మనం చేయాల్సింది. మనకు కావలసినవన్నీ ఆయన సమకూరుస్తాడు మన ప్రొవిజన్ విషయం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ మాట నేను మళ్ళీ రోమా 8:32 కంటత చేయాలని అనుకున్నా. రోమా 8:32 మనందరం అది కంటత చేయాలి, మన హృదయంలో పెట్టుకోవాలి. రోమా 8:32లో రాయబడ్డ మాట ఏంటంటే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని. అంటే మన ప్రొవిజన్ విషయంలో మనకి ఎప్పుడన్నా డౌట్ వస్తే మనం రోమా 8:32 వెంటనే రీకలెక్ట్ చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు అంట మన కోసం తన కుమారుణ్ణే ఇవ్వడానికి వెనుదీయలేదంట. తన కుమారుణ్ణే ఇచ్చిండు మన కోసం. అంటే తన కుమారుడు ఎవరు? జీసస్ క్రైస్ట్ కదా. అంటే తండ్రి అయిన దేవుడు మన కోసం తన కుమారుణ్ణే అప్పగించిన ఆయన మనకు ఒక పూట మిగిలిలేడా? మన అవసరతలు తీర్చలేడా? మన దైనందిన అవసరతల మీద మనం ఆయన ఆధారపడలేమంటే ఖచ్చితంగా ఆధారపడవచ్చు ఆయన మీద. సో మనం చేయాల్సింది ఓన్లీ నమ్మాలి అంతే కదా. ఇంకా మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో ఏమంటాడు? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించండి. ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, ఇందాక నేను నా విషయం నేను ప్రార్థన చేసినప్పుడు ఐజయా 35 అన్నా, 35 కాదు 30, ఐజయా 30:24 లోంచి నాతో మాట్లాడు. నీ పశువులకే నేను బెస్ట్ మ్యాథ్ ఇస్తాను, నీకేది ఇచ్చేది అన్నట్టు. అట్లా మనం నమ్మాలి అంతే. మనం నమ్మితే దేవుడు గొప్పగా మనల్ని పోషిస్తాడు. సో మన పోషణ విషయం మనం సంపూర్ణంగా మన దేవుడిని విశ్వసించవచ్చు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంది. రెండో లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఫీడింగ్ 5,000 లోంచి. మూడోది ఏమిటనంటే, గాడ్ కెన్ డూ గ్రేట్ థింగ్స్ బై యూజింగ్ లిటిల్ థింగ్స్ కదా. గాడ్ కెన్ డూ గ్రేట్ థింగ్స్ బై యూజింగ్ లిటిల్ థింగ్స్. అంటే మనం చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, ఐ డోంట్ హ్యావ్ మచ్ అంటాం కదా. నా దగ్గర కొంచెం ఫిష్ ఉంది, నా దగ్గర కొన్ని చేపలే ఉన్నాయి అని మనం అనుకుంటాం. నా చిన్న జీవితం కదా, నా చిన్న జీవితంతో దేవుడు ఏం చేయగలడు అని అనుకుంటా ఉంటాం కదా. కానీ చిన్న వాటితోటే మన చిన్న జీవితాన్ని నమ్మి ఆయన చేతుల్లో పెడితే, ఆ చిన్న చేపల్ని ఆయన చేతుల్లో పెడితే, ఆ చిన్న రొట్టెల్ని ఆయన చేతుల్లో పెడితే, ఆయన దాన్ని ఎంత అద్భుతమైన మెరాకిల్ గా, ఇట్స్ ఎ వండర్ఫుల్ మెరాకిల్ యాక్చువల్ బైబుల్లో, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెరాకిల్
అంతమంది 5,000 మంది పురుషులే, స్త్రీలు పిల్లలు లెక్కేను. వాస్తవంగా చర్చిలో పురుషులు తక్కువ ఉంటారు, స్త్రీలు ఎక్కువ ఉంటారు. క్రిస్టియన్ ఫినామిన్ అన్ని చర్చిల్లో మనం ఎక్కడికి పోయి చూస్తాం. సో ఆ లెక్కన చాలా మంది. మరి ఆ చిన్న వాటిని దేవుడు అంతమందికి ఆహారం ఇవ్వడానికి వాడుకున్నాడంటే మన జీవితాలను కూడా మనకున్న చిన్నది ఏదైనా సరే, ఆ బీద విధవరాలు 2 కాసులు వేసింది కదా, కానీ దేవుడు ఆమెను మెచ్చుకున్నాడు. ఇవకున్నదంతా వేసి చేయాలి. చిన్నదే అని అనుకోవద్దు. మన చిన్న జీవితాన్ని నేనేం చేయగలను అనుకోవద్దు. నా చిన్న జీవితాన్ని నాకున్న టాలెంట్స్ తక్కువ, లేకుంటే నాకున్న వనరులు తక్కువ, లేకుంటే నేను అంత ఎన్నిక లేని వాడిని కదా. ఆయన అంటాడు కదా గిద్యోను, నేను ఎన్నిక లేని వాడిని కదా, నా గోత్రం ఏం పెద్ద ఎన్నదగినది కాదంటే వాళ్ళనే వాడుకున్నాడు. ఎన్నదగిన గోత్రం కాదన్న వాళ్ళనే అద్భుతంగా దేవుడు తన పరిచయంలో వాడుకున్నాడు. సో మనం చేయాల్సింది ఏంటంటే వీ నీడ్ టు గివ్ ఇట్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మన లైఫ్ ని కానీ, మన డబ్బులు కానీ, మన సమయాన్ని కానీ మనం దేవుని చేతిలో పెడితే దాన్ని అద్భుతమైన మెరాకిల్ గా దేవుడు వాడుకుంటాడు. చిన్నదని వెనక్కిపోవద్దు అనే విషయాన్ని ఈ మెరాకిల్ మనకు నేర్పిస్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వ పాఠం ఏమిటంటే దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సింది, హీఈస్ అవర్ బ్రెడ్ ఆఫ్ లైఫ్. మన ప్రభు మన జీవాహారము అని బైబిల్లో రాయబడింది కదా. ఎక్కడ రాయబడింది? యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో. అందుకు యేసు వారితో, జాన్ 6th chapter 35th verse, జాన్ 6:35. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును. అంటే హీ అలోన్ సాటిస్ఫైడ్ ద డీపెస్ట్ హంగర్ ఆఫ్ అవర్ సోల్స్. ఆయన మాత్రమే మన ఆత్మీయ ఆహారాన్ని మనకు అందించగలడు. జీవాహారంగా మన సోల్స్ కు డీపెస్ట్ హంగర్ ని తీర్చగలడు. ఇది 4వ పాయింట్. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది. చివరిది మనం చూస్తే, హీఈస్ అగైనెస్ట్ టు వేస్ట్ కదా. పీసీఎం జాయిలో మనం నేర్చుకోవాల్సింది కదా. నేను పీసీఎం జాయికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. మాథ్యూ అన్న ధ్యాన చక్కని చూస్తాను. హీఈస్ అగైనెస్ట్ టు వేస్ట్. యేసు ప్రభు వారు వేస్ట్ ఏది చేయలేడు. అందుకని ఆయన ఎన్ని గంపలు ఎత్తించిండు? మిగిలినవన్నీ 12 గంపలు ఎత్తిపించిండు. సో కదా, అంటే యేసు ప్రభు వారు వేస్టేజ్ అది ఏదైనా సరే, ఫుడ్ వేస్ట్ కానీ, మనీ వేస్ట్ కానీ, టైం వేస్ట్ కానీ, ఏది వేస్ట్ చేయలేదు. ముఖ్యంగా ఫుడ్. మనల్ని చూసి చాలా మంది అన్బిలీవర్స్ ఈ విషయాల్లో మన మీద బ్లేమ్, మనం క్రైస్తవులంగా మనం సాక్ష్యంగా ఉండాలి. అన్బిలీవర్స్ ఎక్స్ట్రీమ్ ఫుడ్ విషయాన్ని, ఫుడ్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అంటే అన్నం దేవుడు అంటారు. అది తప్పు, అది రాంగ్ డాక్టర్. అయితే దాన్ని అంత కేర్ఫుల్ గా తీసుకుంటారు వాళ్ళు. అంటే చిన్న మెతుకు కూడా ఎక్కడ పోకుండా అంత కేర్ఫుల్ గా వాళ్ళు ఆ ఫుడ్ వేస్టేజ్ లేకుండా చేస్తారు. మనం కూడా క్రైస్తవులంగా మనం ఇంకా దేవుడు లేని వాళ్ళే, దేవుడు ఎవరో తెలియని వాళ్ళే అంత కేర్ఫుల్ గా ఉంటే ఫుడ్ విషయంలో మనం ఇంకెంత కేర్ఫుల్ గా. కాబట్టి మన ఫ్రిడ్జ్లను చెక్ చేద్దాం. మాటికి ఫ్రిడ్జ్ లో పెట్టి మర్చిపోయి దాన్ని పడేయకుండా కదా. మన ఇంట్లో తినగలుగుతారు అని అంటేనే అది మనం ఉంచుకోవాలి, మళ్ళీ గుర్తు చేసుకోవాలి, తినాలి కదా. ఏవి కూడా పడేయకూడదు. కాబట్టి అవసరం మనం తింటే తినాలి, లేకపోతే అప్పుడే వెంటనే ఫ్రెష్ గా ఉన్నప్పుడే వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మన ఇంట్లో పనులకు ఇవ్వకూడదు. బిస్కెట్ ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన తర్వాత మనం ఏ ఆహారం తింటున్నామో వాళ్ళకు కూడా అదే ఆహారం తినేటట్టుగా ఉండాలి, అదే కన్సర్న్ ఉండాలి. ఫుడ్ వేస్ట్ చేయకూడదు. సో ఆ విషయంలో మనం యేసు ప్రభు వారు అగైనెస్ట్ వేస్టేజ్. కాబట్టి ఆ విషయంలో మనం కూడా మనం పరిశీలన చేసుకుని ఆ వేస్టేజ్ లేకుండా మనం ముందుకు ప్రభు చిత్తం అయితే మిగతావి వచ్చే వారం మనం ధ్యానం చేసుకుంటాం. So true. He's so concerned about our food and drink. He is care in everything. Let us pray. Father, we thank you for your word. Even as the disciples shook off the dust of their feet, what a terrible thing it is to proclaim judgment when we reject God. It reminds us that you are a patient God, but your patience is not forever. We are in this grace period. A time will come where we will go out of this grace period. And may we come into your kingdom today. May we come into your salvation today. Because tomorrow may not be ours, Lord.
Lead us also not to get disturbed when things don't go as per our plan, but maybe look whether we are available for you. And suddenly you change our plans. Lord, you lead us and guide us in this. Also, we learn, Lord, that Lord Jesus, that you're concerned about our food and drink. So much is your care in our life. Sometimes we have a desire and you bring it to us, Lord. We thank you for so great a love. And teach us, Lord, to give the little we have. Because you are the one who multiplies. May we expect great things from you for your glory. May we also be people who don't waste food just because we can afford it. May we be people who are careful. Thank you for being a bread of life. Thank you for the body that you gave to be broken, the blood you shed for our sins, so that you could be our bread of life. We thank you, we praise you, Master. Come with the trip so that we plan with us, Master, and most important, may we be with you. Thank you, Lord, in Lord Jesus' most precious name we pray. Amen. Amen.